వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా జీవితాన్ని వాస్తవంలో బ్రతుకుతూ ఆ వాస్తవాన్ని మోయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఊహా జీవితం అనేది చాలా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఊహలే నిజమైతే ఎంత బాగుండో అన్న అనుభూతి మనకి కలుగజేస్తుందనమాట. కానీ రియాలిటీలో అలా ఉంటుందా అంటే జీవితం ఎప్పుడు రియాలిటీలో అలా ఉండదనమాట. వాస్తవానికి ఊహలో ఉన్నటువంటి జీవితానికి చాలా చాలా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మన ఊహలో మనకు నచ్చినట్టుగా మనం ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నామో ఆశపడే జీవితం ఊహలో ఉంటుంది. వాస్తవికం ఇంకో రకంగా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము చాలా ఉన్నతంగా బ్రతకాలి, ఎప్పుడు జీవితంలో కష్టాలనేవి రాకూడదు, జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. ఇలా కోరుకొని మనిషి అంటూ ఉండరు అనమాట. ఎందుకు అంటే ఎప్పుడు కష్టాలే ఉంటూ వాటిని తీర్చుకుంటూ మళ్ళీ కష్టాలు పడుతూ మళ్ళీ వాటిని తీర్చుకుంటూ లైఫ్ అంతా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంట్రా బాబు అంటే ఆ కష్టాలను మనము అనుభవించడంలో జీవితం మొత్తం గడిచిపోయింది అనేసి కాకుండా హ్యాపీగా ఉంటే, ఎప్పుడు సంతోషంగా ఉంటే, అట్లీస్ట్ కొన్ని రోజులన్నా సంతోషంగా ఉన్నాం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ఊహ అనమాట. రియాలిటీలో మాత్రం అలా ఉండదు లైఫ్. ఒక మంచి జాబ్ రావాలని కొందరికి ఉంటుంది, ఒక మంచి జీవితం రావాలని కొందరికి ఉంటుంది, ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కొంతమందికి ఉంటుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండాలని కొంతమంది ఉంటుంది. అంటే ఇన్ని రకాలుగా జనాలు రకరకాలుగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా బాధలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది. సమస్య లేని జీవితమే ఉండదన్నమాట. కానీ మన ఊహల్లో మాత్రము మనము మనకు కావలసినటువంటి జీవితాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించుకుంటాం అనమాట. ఆ ఊహాగానాలే కొన్ని కొన్ని సినిమాల్లాగా కొందరు తీస్తూ ఉంటారు ఊహించుకున్న దాన్ని. కొందరు ఆ ఊహల్లోనే బతికేస్తూ ఉంటారు. రియాలిటీని అర్థం చేసుకోరు. రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరనమాట. అలాంటి వాళ్ళు అందులోనే భ్రమలోనే బతుకుతూ జీవితాన్ని కొంతమంది డిప్రెషన్‌లో గురయ్యి అక్కడి దాకా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారనమాట. కాబట్టి వాస్తవానికి, ఊహకి చాలా తేడా ఉంటది కాబట్టి ఎప్పుడైనా ఊహలే నిజాయితీయే అంటే రియాలిటీ రియాలిటీనే అని చెప్పేసి ఆ అవగాహన మనకి ఉండాలనమాట. ఎంత ఊహా ప్రపంచంలో బ్రతికినా కానీ ఆ ఊహ ఆ కల వరకే. ఆ నిద్రపోయినప్పుడు వచ్చినటువంటి మన కల కానివ్వండి, మన ఊహ కానివ్వండి, అంతవరకే మనము పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే మీరు ఒక పెద్ద పొజిషన్‌కి కలలుగంటూ దానికి ఏం చేయాలి అని చెప్పేసి ఊహాగానాలు అంటే ఒక ఇలా అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఆ ఊహ బాగానే ఉంటుంది. బట్ కానీ కొన్ని ఊహలు మనకి అంతు పట్టవు, మన చేతికి రావన్నమాట. అలాంటి ఊహా ప్రపంచాన్ని మనం ఒకటి సృష్టించుకొని అదే నిజము అని చెప్పేసి బతకడం మాత్రము మంచిది కాదనమాట. ఎప్పుడు ఊహలు మన కలలు సంతోషపడటానికి ఒక సెకను లేదు అంటే ఇలా జరిగితే బాగుండు అని అనుకోవటానికి మాత్రమే, అంతవరకు మాత్రమే దాన్ని ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట. అలా అని చెప్పేసి అసలు కలలు కనడమే తప్ప, ఊహించుకోవడమే తప్ప అని చెప్పేసి అంటే అది తప్పు అని అనట్లేదు. బట్ కాకపోతే ఆ రియాలిటీని కూడా అర్థం చేసుకొని రియాలిటీలో బతుకుతాం. ఊహల్ని కాసేపు ఎట్లాగూ ఇది జరగదు కాబట్టి ఇలా అయితే బాగుండు అని చెప్పేసి ఆ ఊహను ఊహించుకొని ఆనందించండి. ఓకే, తప్పులేదు. కానీ ఊహ ప్రపంచంలోనే మాత్రం బ్రతకద్దు. ఊహ వేరు, వాస్తవం వేరు. ఈ నిజాన్ని మనం అర్థం చేసుకొని మన లైఫ్ని లీడ్ చేసామంటే మనము ఎప్పుడూ హ్యాపీగా ఉండగలుగుతాం. ఎందుకంటే కొన్ని ఊహలు అసలు జరగవు. ఆ ఊహలే నిజాలు అవ్వాలి, నిజాలు అయ్యేదాకా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పేసి బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఊహలు వాళ్ళ జీవితం నాశనం అయ్యేదాకా మాత్రం వదలవు అనమాట. కాబట్టి ఎప్పుడు ఊహా ప్రపంచంలో బ్రతకడానికి ప్రయత్నించకండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.